కార్తీక మాసం అయిపోయింది. మరి నాన్ వెజ్ తినాలి. నైట్ సడన్‌గా ఆకలేసింది. వండుకోవడానికి ఏమీ లేదు. మరి ఇప్పుడు ఎక్కడికెళ్ళాలి? వేరే ఊర్లో అయితే ఎక్కడ ఏముంటుందో తెలీదు. మా ఊర్లో అయితే నైట్ ది బెస్ట్ ప్లేస్ అంటే ఫుడ్ కోర్ట్. విజయవాడలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళే ఉంటారు కూడా. మేమైతే ఫుల్‌గా తినాలని చెప్పి ఫిక్స్ అయిపోయాం. మా హస్బెండ్ అయితే స్టార్టర్ నుంచే స్టార్ట్ చేద్దాం. నువ్వు తినలేవు. ఫస్టే బిర్యానీ తింటే ఇంక నువ్వు ఏం తినవన్నారు. సరే నీ ఇష్టం అని చెప్తే ఇంకా కేఎఫ్‌సీ చికెన్ ఆర్డర్ పెట్టారు. నాకైతే కేఎఫ్‌సీ చికెన్ అంటే చాలా ఇష్టం. కానీ లోపల వరకు క్రంచీగా ఉండాలి. కొన్ని ప్లేసెస్లో బయట క్రంచీగా లోపల సాఫ్ట్ వైట్గా ఉంటుంది. అలా ఉంటే నాకు ఇష్టం ఉండదు. క్రంచీగా ఉంటేనే నాకు ఇష్టం. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫ్రైడ్ మోమోస్ అయితే బాగుంది. కానీ నాకు ఫ్రైడ్ మోమోస్ కన్నా స్టీమ్ మోమోస్ అంటే చాలా ఇష్టం. అక్కడ నుంచి ఇంకా నాటుకోడి బిర్యానీ రండి 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 అని పిలుస్తున్నారు. ట్రై చేద్దామని చెప్పి మీ ఇద్దరం కలిసి ఒక్కటే ప్లేట్ తిన్నాము. ఒక 4-5 రకాల కూరలు అయితే వేశారు. అన్నీ నాటుకోడే. చాలా అంటే చాలా బాగుంది. ఇంకొంచెం ప్లేస్ కడుపులో ఉంచుకోవాలి. చెప్పానుగా ఆల్మోస్ట్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అన్నీ తినాలి. ఒకటే తిని ఇంటికి వచ్చేయకూడదు. అందుకనే బిర్యానీ ఒక్క ప్లేటే ఇద్దరం తిన్నాం. ఇంకొంచెం ఖాళీ ఉంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఫుల్ అయింది, లెఫ్ట్ సైడ్ ఖాళీ ఉంది. అందుకే చెరుకు షవర్మా వేసేద్దామని ఫిక్స్ అయిపోయి, మా హస్బెండ్కి నాకు షవర్మా అంటే ఫేవరెట్. ఖచ్చితంగా నెలలో 3-4 సార్లు తింటాం. లేదు అనుకుంటే శాలరీ రాగానే ఫస్ట్ మా హస్బెండ్ షవర్మా పట్టుకొని ఇంటికి వస్తారు. మాకు అంత ఇష్టం. కానీ ఇదైతే చీజ్ అంట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. నాకెందుకో నచ్చలేదు టేస్ట్ అయితే. ఎందుకంటే దాని మీద హీట్ వేశారు. నార్మల్ షవర్మాలా కాకుండా దానివల్ల ఒక పొగ టేస్ట్, గ్యాస్ మీద మనం ఏదైనా వెయిట్ చేసుకొని తింటే ఆ హీట్ టేస్ట్ ఒక వెరైటీగా అనిపిస్తుంది కదా, అలా అనిపించింది నాకైతే నచ్చలేదు. నాకు నార్మల్గా మేము ఎప్పుడు తినేదే నచ్చింది. మా హస్బెండ్ అదే చెప్తున్నారు, వెరైటీగా ఉంది ఇది అన్నారు. నాకైతే కడుపు ఫుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్నీ తిన్నాం, ఐస్ క్రీమ్ తప్ప. అది కూడా మా దేవంశ్ కాడి కోసం ఆగిపోయాము, వాడికి జలుబు పట్టిద్దని. ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మా హస్బెండ్ ఒక మాట అంటూ ఉంటారు, నైట్ ఇంకొక ప్రపంచం ఉంటుంది, అది నువ్వు చూడాలి అని. నాకైతే తెలీదు. 9 దాటితే నేను బయటికి అస్సలు వెళ్ళను. అలాంటిది ఇవాళ మా హస్బెండ్ కోసం వెళ్ళాను. నాకైతే ఒక కొత్త ప్రపంచం చూసినట్టు అనిపించింది. ఎందుకంటే మేము అక్కడ నైట్ 1 అయినా కానీ అలా లేనే లేదు. ఏంట్రా బాబు ఇంతమంది ఉన్నారు ఈ టైంలో కూడా అన్నట్టు అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్.